భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇప్పటికైనా మత్తు వదలాలి. పార్టీని వాళ్ళెవ్వరూ బాగు చేయాలి, బాగు చేసే ప్రయత్నం చేయట్లా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి ముఖ్యం, పార్టీ అన్న లాయల్టీ మరొకటి ముఖ్యం. భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా లేని రోజుల నుండి సుదీర్ఘకాలం నుండి ఆ పార్టీని అభిమానించే, ప్రేమించే, ఆత్మీయంగా ఫీల్ అయ్యే ఒక కుటుంబంలా భావించేటటువంటి వాళ్ళు వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. 10 పైసలు డబ్బులు తీసుకోకుండా పనిచేసేటటువంటి ఆ తర్వాత కాలక్రమంలో ఇతర పార్టీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎందుకు ఆ విధానం నేర్పలేదో తెలియదు, నెంబర్ 1. రెండవది, ఇప్పటికి కూడా గత 11 ఏళ్ల నుండి అతిపెద్ద బాధితురాలు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో. విడదీసే రోజున రాష్ట్రానికి కావాల్సిన నిలదీసి అడిగి సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేకపోవడం, ఏదో ఒక తోక పార్టీగానే మిగలాల్సిన పరిస్థితి రావడం. ఇవాళ ఇంతకాలం ఇవ్వలేదు అని చెప్పిన పత్రికలు ఇప్పుడు ఇచ్చారని చెప్తూ రాస్తున్నటువంటి రోజుల్లో కూడా ఎందుకని మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు హైలైట్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇదిగో మోడీ మనకి ఇట్లయితే ఇచ్చాం, మోడీ ద్వారా సాధించాం, భారతీయ జనతా పార్టీ ఉండటం వల్లే సాధ్యమైంది, భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అధికారంలో ఉండటం వల్లే సాధ్యమైంది, ఇదిగో 12 విద్యా సంస్థలు పట్టుకొచ్చాం, 11 రకాలైనటువంటి సంస్థలు తెచ్చాం, అలాగే ఇన్ని రోడ్లను ఓకే చేసుకున్నాం. ఇవన్నీ ఎక్కడో నామమాత్రంగా మాత్రమే నడుస్తున్నటువంటి పరిస్థితి. అది పార్టీ అన్నటువంటి టెంపో క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. ఆలోచించి వేగంగా జనంలోకి వెళ్ళి ప్రతి ఊరు వాడ ఈ చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.